అనగనగా అంజలి అనే ఒక చిన్నారి పాప. ఆమె తన అమ్మమ్మతో కలిసి కొల్లూరులోని మూకాంబికా దేవి ఆలయానికి వెళ్తుంది. అమ్మమ్మ, ఆ ఆలయం ఎక్కడ ఉంది అని అడిగింది అంజలి. అది సోపనిక నది ఒడ్డున పచ్చని కొండల మధ్య ఉంది నాన్న అని నవ్వుతూ చెప్పారమ్మమ్మ. వాళ్ళు ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చాలా పెద్దగా అందంగా ఉంది. చుట్టూ భక్తులు చాలా మంది ఉన్నారు. అంజలి ఆశ్చర్యంగా ఆలయ గోపురం వైపు చూస్తుంది. అమ్మమ్మ అంజలి చేయి పట్టుకుని లోపలికి నడుచుకుంటూ వెళ్లారు. అంజలి, ఇక ప్రధాన దేవత మూకాంబికా దేవి, ఆమె ఆదిపరాశక్తి స్వరూపం అని చెప్పారమ్మమ్మ. వాళ్ళు గర్భగుడి దగ్గరే చేరుకున్నారు. అంజలి లోపల ఉన్న అమ్మవారి విగ్రహాన్ని, దాని ముందు ఉన్న లింగాన్ని చూసింది. ఆ లింగం చాలా విచిత్రంగా కనిపించింది. అమ్మమ్మ, ఆ లింగం ఎందుకలా ఉంది అని అడిగింది అంజలి. అది మామూలు లింగం కాదు నాన్న, అది స్వయంభూ లింగం అని అమ్మమ్మ మెల్లగా చెప్పారు. చూడు అంజలి, ఆ లింగం మధ్యలో ఒక బంగారు గీత ఉంది. ఆ గీత లింగాన్ని 2 భాగాలుగా విభజిస్తుంది. పెద్ద భాగం శివుడిని, చిన్న భాగం శక్తిని సూచిస్తుంది అని వివరించారమ్మ. అందుకే అమ్మవారిని మూకాంబికా దేవి అని పిలుస్తారు. ఆమె మూకాసురుడు అనే రాక్షసుడిని మౌనంగా ఉంచిన దేవత. ఇక్కడ ఆమె శివుడితో కలిసి కొలువై ఉంది అని అమ్మమ్మ భక్తితో చెప్పారు. ఆ తర్వాత అందరి లింగం ముందున్న పంచలోహ విగ్రహాన్ని చూసింది. ఈ విగ్రహం అమ్మవారి రూపం అని అమ్మమ్మ చెప్పారు. ఆ విగ్రహం చాలా అందంగా ఉంది. అంజలి మనసులో ఒక ప్రశాంతమైన భావన కలిగింది. అమ్మవారి ప్రేమధరణ ఆవరించినట్లు కనిపించింది. ఆమెకు తెలియకుండానే కళ్ళు మూసుకుని చేతులు జోడించింది. భక్తితో నిండిన హృదయంతో అంజలి తల వంచింది. ఈ ప్రత్యేకమైన రోజున గర్భగుడిలోని రహస్యాలను ఆమె ఎప్పటికీ మర్చిపోలేనని ఆమెకు తెలుసు.